అధ్యాయము 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 33:29 ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. చాలు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి మన భాగాలు మనకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయగును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 31వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయితే మనల్ని మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోదుము. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామై ఉన్న మా దేవ, మీరు సర్వలోకమునకు దేవుడు అయినందుకై ప్రభా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ప్రభా మిమ్మల్ని దేవుడుగా కలిగి భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకిచ్చిన మీ లేఖన భాగమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మా మధ్య ఉంచిన మీ దేహమును బట్టి రక్తమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ దేహములోను రక్తములోను మేము పాలు పంపులు పొందడానికి కావలసిన మీ కృప దయచేయండి. వాక్యం అయి ఉన్న దేవుడవు మాతో మాట్లాడండి. ఏ ఆత్మకు ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో మా యొక్క ఆత్మీయ క్షేమం నిమిత్తమై మీరు మాతో మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా దేవా సహాయం చేయండి. నిలువబడినటువంటి నేను దేనికి పనికిరాని నిష్ప్రయోజకుడు నేను ఒప్పుకుంటున్నాను. చేతగాని వాడిని నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో తక్కువ నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా మీ శిలువ శక్తిని ఆశ్రయిస్తుంటున్నాను తండ్రి. దేవా మీ పరిశుద్ధ పాదములను ఆశ్రయిస్తుంటున్నాను. ప్రభా నా దేవా సహాయం చేయండి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకోండి. నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయండి. కేవలము మీ నోటి బూరగా వాడుకోండి. దయగలిగిన మా తండ్రి, నా నోటికి మీరు తోడుగా ఉండవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. కాని మాట నా నోట రానివ్వద్దు తండ్రి. మీ ప్రజలకు ఆత్మీయంగా బలపరిచే మాటలు మాత్రమే చెప్పడానికి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ముందున్న సమయం మాకు ఆశీర్వదకరంగా ఉంచండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ప్రభా మీరు మాట్లాడండి తండ్రి. జీవ గ్రంథంలో నుండి నేను క్రొత్త సంగతులు చూడగలిగినట్లు మా కన్నులు తెరవండి. అద్భుత కార్యములు చేయి దేవా. మీ వంటి వాడు ఎవరున్నారు తండ్రి? ఎవరు లేరని ఒప్పుకుంటున్నాం. సహాయం చేయండి. కనికరం చూపమని వేడుకుంటూ స్తుతి వందనములు మీకు చెల్లిస్తూ త్వరలో రాజుగారు రాబోతున్న నా రక్షకుడు, నా విమోచకుడు,
సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. చాలము. ఇందాక ఆరాధనలో ఒక మాట గుర్తు చేసుకుంటూ వచ్చాం, దేవుని పోలిన వాడెవడునో లేడు అని. ఆరాధన కొరకై ఆ తలంపును గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఆయనను పోలిన వాడు ఇంకే ఒక్కరు కూడా లేరు. ఆయన స్థానం ఆయనకి ఇవ్వాల్సిందే. ఆయన స్థానాన్ని వేరే ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన మన పట్ల ఎంత ప్రేమ అంటే అంత మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, నిష్ప్రయోజకమైన ఎన్నికలైనటువంటి మన పట్ల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదంటే రక్షించబడిన విశ్వాసిని పోలిన వాడెవడు అని అంటున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి భాగ్యము? రక్షణే భాగ్యము. నీకు రక్షణ కలిగి ఉన్నావు కాబట్టే నిన్ను పోలిన వాడు ఎవడు లేడని అంటున్నాడు. ఒకవేళ నీకు ఆ రక్షణ లేకపోతే నువ్వు భాగ్యవంతుడు కాదు. నువ్వు ఈరోజు రక్షణ పొందుకున్నావు కాబట్టి భాగ్యవంతుడివి. ఈరోజు నీకు రక్షణ ఉంది కాబట్టి ధైర్యంగా ప్రభు బలలో పాలు పంపులు పొందగలవు. ఆ రక్షణ లేకపోతే, నువ్వు భాగ్యవంతుడు కాకపోతే ఆ బలలో నీకు పాలు పంపులు లేవు. రక్షించబడినటువంటి వారికి మాత్రమే ప్రభు బలలో చేయివేసే అధికారము, ధన్యత, భాగ్యము ఉన్నాయి. ఇంతకంటే ఇంకేమన్నా మనకు కావాలన్నా? ఇంకో చోట ప్రకటన గ్రంథంలో రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 21వ వచనం. అమ్మా ఒక్క నిమిషం, 20 కూడా చదువు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనతో కలిసి భోజనం చేస్తాడంట. ఇంతకంటే ధన్యత ఏమన్నా కావాలన్నా? ఇంతకంటే భాగ్యం ఏమన్నా కావాలన్నా? ఒక సాధారణమైనటువంటి ఒక మంత్రి గారు కావచ్చు, ఇంకా ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో కలిసి మనం భోంచేస్తే మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో, నేను ఫలానా ఎమ్మెల్యే గారితో కలిసి భోంచేశాను, ఫలానా మంత్రి గారితో కలిసి నేను భోంచేసినాను, ఆయనతో నేను భోజన సహవాసం కలిగి ఉన్నాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి కంటే, మంత్రి గారి కంటే గొప్పవాడు, ఆయనను పోలిన వాడు ఏ ఒక్కరూ లేరు, ఆయన వంటి వాడు ఏ ఒక్కరూ లేరు. ఆయనతో కలిసి నువ్వు నేను భోజనం చేసే ధన్యత, భోజనం చేసే భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. రండి 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇక్కడ చూడండి, భోజనమే కాదంట ఆయన మనతో కలిసి తినేది. ఇంకా ఇంకిచ్చినటువంటి ఆధిక్యత, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎవరు జయించేవాళ్ళు? జయించేవాళ్ళు, బలలో చేవేసేవాళ్ళు,
జయించే వాళ్ళే ఎవరు? రక్షించబడినటువంటి ప్రభువు పిల్లలే. అంటే రక్షించబడిన ప్రభువు పిల్లలకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? ఆ ధన్యత ఏంటంటే గొప్ప భాగ్యము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. మనల్ని ఆ స్థానంలో ఊహించుకుందాం. మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటి? మన ప్రభువు మనతో కూడా భోజనం చేసే ధన్యత ఇచ్చాడు. అదే సమయంలో మన ప్రభువు జయించినాడు కాబట్టి ఆయన తండ్రి సింహాసనం దగ్గర, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చి ఉండున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇంక ఇంతకంటే భాగ్యం కావాలనా? అందుకని మనము భాగ్యవంతులమే. సరే, ఇక్కడ మళ్ళా తిరిగి వాక్యంలోనికి వద్దాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. సరే, ఇక్కడ మొదటిగా ఇశ్రాయేలు అని అన్నాడు. మరి ఇశ్రాయేలు ఈ మాట ఎవరు అంటున్నారు? ఇందాక ఆరాధనలో మనం గుర్తు చేసుకున్నాం. ఎవరు ఆశీర్వదించినప్పుడు ఈ మాటలు వచ్చినాయి? దైవజనుడైనటువంటి మోషే ఆశీర్వదించిన సందర్భంలో ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అన్నాడు. దానికంటే ముందుగా మనకి ఇంకా కొంచెం అర్థం కావాలంటే 28వ వచనంలోనికి రండి. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇక్కడ ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధన్యతలన్నీ రాయబడి ఉన్నాయి. మనం ఈ వరదాకా కొన్ని ధన్యతలు చూసుకున్నాం. మనకిచ్చిన ధన్యతలు అంటే మనం ఇశ్రాయేలు దేశంలో మనం పుట్టలేదు, కానీ దేవుని కృపను బట్టి, దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించడాన్ని బట్టి ఇశ్రాయేలీలతో సహపౌరసత్వం మనకు లేకపోయినా మనము ఇశ్రాయేలీలమే, అంటే ప్రభువు పిల్లలమే. ప్రభువు మనల్ని ఎందరూ ఆయనను అంగీకరిస్తారో ఆయనకందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారము ఇచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు కోవలో మనం చేరి ఉన్నామని మనం విశ్వసించవచ్చు. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధన్యత 28వ వచనంలో, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఆయన మన భయాన్ని తొలగించువాడుగా ఉంటున్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడినాడు, భయపడకుము అని. అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహామా భయపడకుము అని అన్నాడు. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకుతో భయపడొద్దని అన్నాడు. యాకోబుతో మాట్లాడినప్పుడు భయపడకని చెప్పాడు. యోసేపుతో చెప్పినప్పుడు భయపడకని చెప్పాడు. ఈరోజు ఆ వాగ్దానము మనం కూడా సొంతం చేసుకున్నాము. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే ప్రభు పిల్లలంగా మనం ఉన్నామో అప్పుడు ఆ వాగ్దానం మనకి వర్తిస్తుంది. అంటే ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును అంటే మన భయాన్ని ఆయన తీసివేసేవాడుగా ఉన్నాడు. భయపడుకుడి, జడీకుడి, యెహోవా మీతో కూడా ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అంటే మన భయాన్ని ఆయన తీసివేసేవాడుగా ఉన్నాడు. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. భయాన్ని తీసివేయడమే కాదు, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. నీరు లేకపోతే ఏమవుతుంది? మొక్క బ్రతకదు. కానీ యాకోబు ఊట ప్రత్యేకింపబడునంటే ఎప్పుడూ ఉంటుంది అని. అది వెట్టగలిగినా కూడా అది దాని కాపు మానదు. ఇక్కడ యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును. అంటే అతనికి ఏ కొరత రానివ్వడు అని. ఆహారము కొరత రానివ్వడు. కరువు వచ్చింది, గొప్ప కరువు, దేశమంతా ఆహారం లేక అల్లాడిపోతున్నారు. మరి ఏలియాని ఏం చేశాడు దేవుడు? కాకోలముల చేత పోషించాడు. అంటే ఏలియాకి కరువు రానివ్వలేదు. అంటే ఇక్కడ అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఉండును అంటే కొరత రానివ్వనటువంటి దేవుడిగా మనకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేనే జీవాహారమును అని. అంటే సమృద్ధిగా
జీవాహారమును ఆయన మనకి అనుగ్రహించువాడై ఉంటున్నాడు. అది మనము గుర్తు చేసుకోవాలి. ఇంకా అతని పై ఆకాశము మంచును కురిపించును. అంటే మంచును కురిపించును అని అంటే ఆ మంచు కురిసినప్పుడు పంటకి నష్టం కలగదు. అందువల్ల అంతగా ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ భౌతిక లక్షణాలు మనం చూడవచ్చు. వీటిని బట్టి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మనం చదువుకున్నాం. అయితే మనం ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, అక్కడ ఉన్నటువంటి మాట, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఏ ఒక్కరూ లేరు. ఇటు రక్షణ ఎలా వచ్చింది? రక్షణ యెహోవా వలన కలుగును అని కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. అంటే ఇటు రక్షణ ఎవరి ద్వారా కలిగింది? తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన చేసిన ఆ కల్వరి శిలువ యాగము, ఆ శిలువ కార్యము, లేకపోతే ఆ కల్వరి శిలువలో ఆయన మరణము పొందిన విధానము ద్వారా మనకి రక్షణ, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఆయన ఆ కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అనేకులకు కనపడ్డాడు. కనపడిన తర్వాత ఆరోహణమయ్యాడు తండ్రి వద్ద. ఇప్పుడు కూడా నీ కోసం నా కోసం విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. అంటే మన కొరకై ఆయన ప్రార్థన చేసే దేవుడుగా ఉంటున్నాడు. అంటే దానిని బట్టి మనం భాగ్యవంతులమయ్యాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు? నిన్ను రక్షించిన పోలిన వాడేవు ఇంకే ఒక్కరు కూడా లేరు. అంటే ఎవరికైతే రక్షణ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ వాగ్దానము, వాళ్ళకు మాత్రమే ఈ భాగ్యము, వాళ్ళతో మాత్రమే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కూర్చున్న ఆ సింహాసనం ప్రక్కన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చొని ఉంటే ఆ సింహాసనం నందు నిన్ను నన్ను కూర్చుండబెట్టుకుంటాడు. అంత మాత్రమే కాకుండా నీతో నాతో కలిసి భోజనం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇట్టి ఆధిక్యతనిచ్చిన మన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో వారికి మరి భాగ్యవంతులు కావాలని వారు కోరుకోవటం లేదా? ప్రతి ఒక్కరు భాగ్యవంతులు కావాలని కోరుకుంటారు. ఈ భాగ్యం ఎలా వస్తుంది? రక్షించబడితే వస్తుంది. నీకు రక్షణ ఎలా వస్తుంది? నేను పాపినని నువ్వు గుర్తిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు భాగ్యవంతుడు అవుతావు. రక్షణ లేకపోతే భాగ్యవంతుడు కాలేవు. సరే, ఇక్కడ ఇశ్రాయేలు అనే మాట మనం గమనించినట్లయితే ఎవరు ఇశ్రాయేలు? ఎవరు ఇశ్రాయేలు అంటే ఆయన పోరాడి గెలిచినటువంటి వాడు. ఆయన దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు అనే మాట కూడా మనం చూడవచ్చు. అంటే దేవునితో పోరాడడం అంటే ఇక్కడ ప్రార్థనలో పోరాడడం. అంటే ఆయన ఇశ్రాయేలు ఎవరు? పోరాడి గెలిచినటువంటి వాడు. ఆయన విజయశాలి అయినటువంటి దేవుడు, విజయశాలి అయినటువంటి వాడు. అలాగే ఇశ్రాయేలు ఎవరు? ఆశీర్వదించబడినటువంటి వాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఇశ్రాయేల్. అలాగే ఇశ్రాయేలు ఎవరు? రక్షించబడినటువంటి వాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఇశ్రాయేలు విమోచింపబడినటువంటి వాడు. మరి మనకు కూడా ఈ లక్షణాలన్నీ వర్తిస్తాయి. దేవుని గ్రంథంలో ఇశ్రాయేలు అని అనగానే విజయశాలి, దేవునితో పోరాడినటువంటి వాడు. ఎవరు దేవునితో పోరాడతారు? ప్రభు అంటే ఇక్కడ ఆ రాత్రంతా యాకోబు దేవుని దగ్గర పోరాడాడు. ఎందుకు పోరాడాడు? అక్కడ సమయాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. సమస్య వస్తుంది, సమస్య రావడం వల్ల పోరాడతాడు. సరే, దానికంటే ముందు ఇశ్రాయేలు ఎవరు? యాకోబు. ఆ భాగాన్ని మళ్ళా గుర్తు చేసుకుందాం. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు. అయితే ఈ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని గ్రంథంలో పేరు మార్చబడినటువంటి వ్యక్తుల్లో మూడవవాడు ఇశ్రాయేలు. అనగా మొదట పేరు మార్చబడింది అబ్రహాముకి. 17వ అధ్యాయంలో 5వ వచనంలో
అబ్రాము నీ పేరు ఇంకా అబ్రాము కాదు, అబ్రహాము అని చెప్పడం జరిగింది. అలాగే చూడండి ఒకసారి ఆదికాండము 17వ అధ్యాయము 5. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుంది కనుక నీ పేరు అబ్రహాం అనబడును. అంటే ఇక్కడ అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాం అని అబ్రాము పేరు మొట్టమొదటిగా మార్చబడిన వ్యక్తి. అలాగే 15వ వచనం చదువమ్మా. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అంటే ఇక్కడ అబ్రహాం పేరు మార్చబడింది, అంటే అబ్రాము పేరు అబ్రహాముగా మార్చబడింది, శారయి పేరు శారాగా మార్చబడింది. అదే సమయంలో రండి 32 ఆదికాండం 32వ అధ్యాయము 1 చదువు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే యాకోబు ఎందుకు దేవునితో పోరాడాల్సి వచ్చింది అంటే యాకోబుకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఇంటి దగ్గర చిన్నప్పుడు వాళ్ళ నాన్నను మోసం చేశాడు, వాళ్ళ అన్నను మోసం చేశాడు. వాళ్ళ అన్నను మోసం చేసి వాళ్ళ అన్నకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వాన్ని పొందుకొని వెళ్తాడు. సరే, అదే సమయంలో వాళ్ళ నాన్న కూడా అడుగుతాడు, నీ పేరేం పేరు అని. మరి తన పేరు చెప్పుకోవడం లేదు, యాకోబు అని చెప్పుకోవడం లే. ఏమని చెప్తున్నాడు? నా పేరు ఏషావు అని అంటున్నాడు. భయం లేకుండా చెప్తున్నాడు. అంటే కన్న తండ్రికి అబద్ధం చెప్పేవాడిగా ఉంటున్నాడు. అది ఒకప్పటి జీవితం. సరే, దీవెనలన్నీ పొందుకున్నాడు. అన్నొస్తే ఎక్కడ చంపేస్తాడు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మామ దగ్గరికి పోయాడు. తర్వాత జరిగిన విషయాలన్నీ మనకు తెలిసినవే బాగా. తర్వాత తిరిగి అక్కడ వాళ్ళ మామ దగ్గర అయితేనేమి, తర్వాత బావమరుదుల దగ్గర అయితేనేమి, మొదట ఉన్నటువంటి సంతోషము, సమాధానము, ప్రేమ అవి లేవు. నిన్న మొన్నటి వలె వాళ్ళు ఈరోజు ఉండలేదు అని తన భార్యలతో చెప్తాడు యాకోబు ఒక సందర్భంలో. అందుకని తిరిగి నా దేశానికి నేను పోతానని అంటాడు. పోవాలని వస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడతాడు, వెళ్ళమంటాడు. వెళ్ళమంటే వస్తూ ఉన్న సందర్భంలో అది ఏషావుకి తెలుస్తుంది. ఏషావుకి తెలిస్తే ఏషావు ఏం చేస్తాడు? వాడు నన్ను మోసం చేసి నాకు రావాల్సిన దీవెనలన్నీ సంపాదించుకొని వెళ్ళి మళ్ళా తిరిగి వస్తున్నాడు, వాడిని చంపాలా అని అనుకుంటాడు. సరే, వస్తాడు. ఆ విషయం దూతల ద్వారా యాకోబుకి తెలుస్తుంది. ఆ భాగంలో ఉన్నాయి, మనకు బాగా తెలిసి కాబట్టి రెఫరెన్స్ చెప్పడం లేదు. యాకోబుకి తెలుస్తుంది. యాకోబుకి తెలిసి ఇప్పుడు భయం ప్రారంభమైంది. ప్రభువా, నువ్వు వెళ్ళమంటేనే నేను వెళ్తున్నా. నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడినావు, నీ దేశానికి నువ్వు వెళ్ళని చెప్పావు. నేను వెళ్తూ ఉంటే ఇప్పుడు మా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, ఏం చేయాలా? ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పుడు ప్రార్థన చేశాడు, వాళ్ళందరిని పంపించేశాడు. చూడండి అక్కడ 22 నుంచి చదువమ్మా.
ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినది అంతా పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండు చూచి తొడగుటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించకపోతే ఏమవుతుంది? ఏశావు చంపేస్తాడు. మరి దేవుడు ఆశీర్వదిస్తే యాకోబు చచ్చిపోతాడా? దేవుని ఆశీర్వాదము ఎన్నటెన్నటికి ఉంటుంది అని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి ఉంటుంది. మరి ఇప్పుడు దేవుడు ఆశీర్వదించకపోతే ఏశావు చంపేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే నాకేం కాదు అనే ఒక గొప్ప విశ్వాసము. అందుకనే ప్రార్థన చేశాడు. సరే, ప్రార్థన చేశాడు. మరి మన దేవుడు ఆ ప్రార్థనను ఏమన్నా త్రోసివేసేవాడుగా ఉన్నాడా? లేదు. మన ప్రార్థన ఆయన త్రోసివేసేవాడు కాడు. మన ప్రార్థన ఆయన ఆలకించేవాడు. మన ప్రార్థనకి ఆయన జవాబిచ్చేవాడు. తర్వాత సరే ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత చదవమ్మా. ఆయన నీ పేరేమని అడుగ్గా అతడు యాకోబు అని చెప్పాను. మరి ఇందాక ఇంతకు ముందు తండ్రితో ఏమని చెప్పాడు? నా పేరు ఏశావు అని చెప్పాడు. ఇక్కడ ఏమైంది? ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? నిజాన్ని ఒప్పుకోవాలి. ఆశీర్వదించబడాలంటే అక్కడ తండ్రి దగ్గర ఆశీర్వాదం కోసం ఏం చేశాడు? అబద్ధమాడాడు. సరే, తండ్రి ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదిస్తే యాకోబుకి ఎందుకు కష్టం రావాలా? దిక్కులేనటువంటి వాడుగా ఒక్కడే ఆ ఎడారిలో ఆ రాత్రంతా భయంతో ఎందుకు పండుకోవాలి? అంటే తండ్రి ఆశీర్వాదము కంటే కూడా ఇక్కడ దేవుని ఆశీర్వాదము గొప్పది. యాకోబుని పంపిస్తున్నప్పుడు యాకోబుని ఆశీర్వదించే పంపించారు. తల్లి ఆశీర్వదించింది, తండ్రి ఆశీర్వదించిండ్రు, పంపించారు. మరి పంపిస్తే మరి సంతోషంగా ఉండాలి కదా. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? దిక్కు లేదు. ఏ అడవి మృగం వస్తుందో, ఏ ఆపద జరుగుతుందో తెలియదు. భయంతో ఒక్కడే పడుకొని ఉన్నాడు. ఎప్పుడు తెల్లారద్దా అని భయపడి పడుకొని ఉన్నాడు. అంటే ఆ ఆశీర్వాదము కంటే కూడా ఇక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదము అంటే మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఏశావు ఎంతమందిని తీసుకొని వస్తున్నాడంట? అక్కడ ఉంది ఆ మాట కూడా. 400 మందిని తీసుకొని వస్తున్నాడు. 33వ అధ్యాయంలో యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. యాకోబుని చంపడానికి ఎంతమంది వస్తున్నారు? 400 మంది వస్తున్నారు. మరి మరణాన్ని తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. అయితే మరణం తప్పించితే ఎవరి వశము? యెహోవా వశము. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడితే ఏశావు 400 మందిని తీసుకొని వచ్చి చంపాలని అనుకుంటే మరి చంపాడా? చంపలేదు. అంటే ఆయన శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన దేవుడు. ఆయన ఇందాక ఒక మాట ఆరాధనలో గుర్తు చేసుకున్నాం. ఆయన సహాయం చేసేవాడని, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడని. అంటే ఇక్కడ యాకోబు విషయంలో ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడని గుర్తు చేసుకున్నాడు. అందుకే రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడమే కాదు, తన స్థితిని ఒప్పుకున్నాడు. అవును ప్రభువా, నేను యాకోబునే అని ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 28వ వచనం చదువమ్మా. 32:28. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే ఇక్కడ మనము భాగ్యవంతులం కావాలంటే ఏం కావాలి? ఇంకొకటి గుర్తు చేసుకోవాలి. దేవుని చేత ఆశీర్వదించబడాలి.
దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలా? నీ పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు బలలో చేవేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు బలలో చేవేస్తే నువ్వు భాగ్యవంతుడు అవుతావు. సరే, ఇక్కడ ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. మరొక సందర్భాన్ని కూడా మళ్ళా గుర్తు చేసుకుందాం. 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక సమస్య. 34వ అధ్యాయంలో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య మనందరికీ తెలిసిందే. ఏంటి ఆ సమస్య? దీనా అనే పెద్ద సమస్య. దీనా వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకొని పరిగెత్తాల. అదే ఎదురైంది ఇక్కడ. చదువమ్మా 35వ అధ్యాయం 9వ వచనం నుంచి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టను. ఇక్కడ రెండవసారి కూడా ఈ మాట మనం గమనించవచ్చు. అంటే కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు రావడం అనేది సహజమే. దేవుని పిల్లలకి మనము రక్షించబడినా కూడా మనకి కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాల నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. యాకోబుకు వచ్చిన కష్టం ఏంటి? మరణమే. వాళ్ళన్న 400 మందిని తీసుకొని వస్తుంటే ఇంకా ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు? కానీ మరణము తప్పించుట యెహోవా వశం కాబట్టి ఏశావు మనసు మార్చేశాడు. యాకోబు ఇచ్చిన కానుకలు కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడడంలే. ఆయన అంటాడు, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు, నా దగ్గర కూడా చాలా ఆస్తి ఉంది అని ఒప్పుకుంటాడు. సరే, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? తన కుమార్తె చేసిన తప్పిదం వల్ల తన కుమారులు హంతకులయ్యారు. ఎందుకయ్యారు? తన చెల్లెల్ని పాడు చేసినారని అది మనసులో పెట్టుకొని కపటముతో వారితో బియ్యమంది, అంటే కపటం ఉండకూడదు కానీ కపటం ఉంది, బియ్యమందారు. బియ్యమందిన తర్వాత వాళ్ళని చాలామందిని చంపేశారు. చంపేస్తే ఇప్పుడు మళ్ళా వాళ్ళు వచ్చి ఏం చేస్తారోనని భయంతో అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వస్తున్న సందర్భంలో అప్పుడు దేవుడు యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. అంటే ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ అక్కడ 11వ వచనం కూడా చదవండి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. అంటే యాకోబుని ఆశీర్వదించాడు. మరి ప్రభు పిల్లలంగా మనల్ని కూడా ఆయన ఆశీర్వదించేవాడుగా మనకున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. అంటే ఇటు రక్షణ ఉంటే మనము భాగ్యవంతులమే. యాకోబుని ఏ విధంగా ఇశ్రాయేలుగా మార్చినాడో అలాగే మన విషయంలో, మన జీవితంలో కూడా, మన సమస్యల్లో కూడా మనకి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. ఈ రక్షణ ఎలా వస్తుంది? రండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంటే ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఆయన వైపు చూడాలి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ లేనటువంటి వారికి
మరి వారు భాగ్యవంతులుగా కూడా ఉండాలి కదా. దేవుడు ప్రజలందరూ మారు మనసు పొంది తన బిడ్డలుగా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎవరైతే రక్షింపబడకుండా ఉంటున్నారో వారికి రక్షణ కావాలంటే వారు ఏం చేయాలి? ఆయన వైపు చూచి రక్షణ పొందుకోవాలి. ఒక జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేసుకొని ముగించుకుందాం. బెర్లిన్ దేశంలో అంటే జర్మనీ, అక్కడ జరిగినటువంటి సంఘటన. సరే, ఇప్పుడంటే వెంటనే ఫోటో తీస్తున్నారు, వాళ్ళ ఫోటో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అప్పట్లో ఫోటో కావాలంటే ఆ వ్యక్తి ఆ చిత్రకారుడి దగ్గరికి పోయి చిత్రకారుడు చెప్పినట్లుగా కూర్చోవాలి. ఆయన కూర్చుంటే ఆయనను చూసి చిత్రాన్ని గీస్తాడు. సరే, ఒక అమ్మాయి నా ఫోటో గీయమని పోయింది. సరే, ఆమె కూర్చుంది, ఆయన ఫోటో గీస్తూ ఉన్నాడు. ఆయన రూమ్లో ఒక పటం కనపడింది. ఏంటి ఆ పటం అంటే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసిన దృశ్యం అక్కడ కనపడింది. సరే, ఆ పటాన్ని ఆ అమ్మాయి తదేకంగా చూస్తూ ఉంది. చూస్తూ ఉండడమే కాకుండా అమ్మాయికి కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఏంటి, ఎవరి ఫోటో అయినా అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, కానీ ఇక్కడ ఆ ఫోటోలో రక్తం కారుతుంది, సిలువ వేస్తున్నారు, ఆ తలకి ముండ్ల కిరీటం పెట్టున్నారు, ఏదో కిరీటం లాగా ఉంది. మరి అక్కడ చేతులకేమో చీలలో బిగించున్నారు, కాళ్ళకి చీలలో బిగించున్నారు, ప్రక్కలో గాయం కనపడుతుంది. ఏంటి అని చిత్రకారుణ్ణి అడుగుతూ ఉంటే ఆయన యూదుడు, ఆయన అంటే ఆ ఫోటోని అక్కడ పెట్టుకున్నాడు, కానీ యేసు ప్రభువు మీద అంత నమ్మకం లేదు, నమ్మరు. యూదులు సహజంగా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మరు. సరే, ఆయన కసురుకుంటూనే చెప్పాడు. ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలకి విసుక్కొని ఆయన చెప్తాడు, ఆయన యేసు ఆయనని సిలువ వేశారు అని చెప్పారు. సిలువ వేసిన తర్వాత ఆయన మరణించాడు, మరణిస్తే సమాధి చేశారు, తర్వాత సమాధిలో నుంచి లేచాడు అని ఆ విషయం సువార్త అనుకోకుండానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం ఈ మూడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత అమ్మాయి ఇంటికి పోయి అదే దృశ్యాన్ని ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడతాడు, మనతో కూడా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఏ విధంగా మాట్లాడవచ్చు? దేవుడు ప్రత్యక్షంగా కనపడి మాట్లాడతాడని ఏం లేదు. ఆయన స్వరం ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే దైవజనుల ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. సరే, అమ్మాయి ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడిందంటే ఖచ్చితంగా వారి పాపం బయటికి రావాల్సిందే. జక్కయ్యతో కూడా యేసు ప్రభు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడు జక్కయ్య? యేసు ప్రభు ఏమని చెప్పాడా? నువ్వు పాపం చేసినవయ్యా, నువ్వు పాపాన్ని ఒప్పుకోమని చెప్పాడా? చెప్పలేదు. మాట్లాడిన వెంటనే జక్కయ్య చెప్తాడు, అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి 4 గంటలు ఇస్తాను అని ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన దగ్గరకు వస్తే పాపం అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన పాపాలన్నీ గుర్తుకొస్తే ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అనుకోకుండా ఆ అమ్మాయి అనారోగ్యం పాలైంది. అంటే ఆరోగ్యం దెబ్బతిని ఇంక కోలుకోలేనటువంటి ఆరోగ్యం, ఇంక బాగవుతానని లేదు, ఆమెకి చనిపోవాలి. అప్పుడు కృతజ్ఞతగా ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్ ఉన్నాడు చూడండి, చిత్రకారుడు, ఫోటో గీసిన ఆయన్ని బతిమలాడి పిలిపించుకుంటుంది. ఎందుకు పిలిపించుకుంటుంది అంటే థ్యాంక్స్ చెప్పడం కోసం. నన్ను
నిజ దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా చేశావు. నేను రక్షించబడడానికి కారణం నువ్వు కాబట్టి నీకు వందనాలన్నా అని ఆయనకి చెప్పుకున్నది. చెప్పుకొని అన్నీ ఒప్పుకుంటా ఉంది ఆయన దగ్గర. ఒప్పుకుంటే అప్పుడు ఆ అమ్మాయిని చూసి చిత్రకారుడి మనసు మారుతుంది. మారిన తర్వాత ఆయన కూడా తన పాపాలు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఆ చిత్రాన్ని చూసి ఆ అమ్మాయి మారు మనసు పొందుకున్నది కదా, అలాంటి చిత్రాన్ని ఇంకొక దాన్ని వేశాడు. వేయడమే కాకుండా దాని కింద ఒక మాట రాశాడు, ఇదంతయో నీ కోసమే చేశాను, నా కోసం నువ్వేం చేస్తావు అనే ప్రశ్న అక్కడ రాశాడు. సరే రాశాడు, చనిపోయాడు, ఇంకా అయిపోయింది. ఆ పటాన్ని ఎగ్జిబిషన్లో పెట్టారు. ఎగ్జిబిషన్లో పెడితే ఆ ఎగ్జిబిషన్లో అనేక చిత్రపటాలు ఉన్నాయి. మంచి మంచి ధనవంతులు వచ్చారు, చూశారు, చూస్తున్నారు. వాళ్ళకి నచ్చిన ఫొటోస్ వాళ్ళు తీసుకుపోయి కొనుక్కొని పోతున్నారు. సరే ఈ ఫోటో దగ్గరికి కౌంట్స్ జంజిడార్ఫ్ ఆయన పేరు, ఆయన మొరేవియన్ దేశస్థుడంట. అంటే జరిగిన సంఘటన ఇది. తర్వాత ఆయన వచ్చి ఆ ఫోటోని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే చూసి చూసి కింద చదివాడు ఆ మాట, ఇదంతా నీ కోసం చేశాను, నా కోసం నువ్వేం చేశావు అని. ఆ ప్రశ్న ఆయన్ని బాగా కదిలించింది. కదిలిస్తే ఇదంతా నా కోసం చేశాడా, నా వల్లే తలకి ముండ్ల కిరీటం పెడితే తనలో నుంచి రక్తం కారుతూ ఉంది, ఎవరి వల్ల వచ్చింది, నా వల్లే కదా. ఆయన చేతులకి చీరలు కొట్టారు, రక్తం కారుతుంది, అది నా వల్లే కదా. ఆయన కాళ్ళకి చీరలు కొట్టారు, అది నా వల్లే కదా. ప్రక్కలో గాయమైంది, అది నా వల్లే కదా అని అన్నీ ఊహించుకుంటూ పశ్చాత్తాపంతో తన పాపం ఒప్పుకుంటూ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్నాడు. అందరూ వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆయన ఆ స్థలంలో నుంచి వెళ్ళలేదు. ఆయన ఏమన్నా మనలాంటి సాధారణమైనటువంటి వాడు కాదు, గొప్ప ధనవంతుడు. లాస్ట్కి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వచ్చి, అయ్యా ఇంక నేను ఇంటికి పోవాలి కదా, నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉంటే మరి నేనేం చేయాలా, ఇంక చాలు పో అని చెప్తాడు. చెబితే అప్పుడు ఆయన సరే నాకు ఇంకేమొద్దు, ఈ ఒక్క చిత్రపటమే ఇవ్వండి అని ఆ ఒక్క చిత్రపటాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పదే పదే అదే చూసుకుంటూ చదువుకుంటున్నాడు. ఆ మాట దేవుడు ఒప్పింపజేశాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇదంతా నా కొరకే చేశావు కదా ప్రభువా, నేను ఇప్పుడు నాకున్నదంతా నీకే ఇచ్చేస్తాను అని అంటాడు. తన ఆస్తినంతా అమ్ముతాడు. అమ్మిన తర్వాత ఈ సువార్త ప్రకటించమని ఆ డబ్బుని కొంతమందికి ఇస్తాడు. అంటే ఇక్కడ సువార్త ప్రకటించమని చెప్పిన మొదటి దేశం కూడా అదేనంట. అదొక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా సువార్త ప్రకటింపజేశాడు. అంటే యేసు ప్రభు భూదిగంతంలో నివాసులారు నా వైపు చూచి రక్షణ పొందుడి అని పిలుస్తున్నాడు. ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో రక్షణ పొందుకోవాలంటే ఎవరి వైపు చూడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ చిత్రపటాన్ని చూడాలి, గొర్రెపిల్లని సంకలో పెట్టుకున్నది కాదు చూడాల్సింది, ఆ కలువరి సిలువలో నీకోసం ప్రాణం పెట్టాడు చూడు, ఆ సిలువ దృశ్యాన్ని చూడాలి. అంతేగాని లేకపోతే ఆ పిల్లలతో అందరూ కలిసి యేసు ప్రభురాత్రి భోజనం ఫోటో కూడా ఉంటుంది, అది కాదు చూడాల్సింది. కొన్ని ఫోటోల్ని ఎంపిక చేయమంటే ఆ ఎంపిక చేసిన సందర్భంలో ఇంకా ఇంతకంటే బెస్ట్ ఫోటో ఇంకేది లేదని సిలువ వేసిన ఆ దృశ్యాన్నే ఎంపిక చేశారంట. అంటే రక్షణ లేనటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే ఒక చోట ఉంది దేవుని గ్రంథంలో, ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 వైపు చూడగా వెలుగు కలిగిన మాట ఉంటుంది. యోహాను సువార్తలో
సరే, చూడకపోతే మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, ఖచ్చితంగా ఉంది ఆ మాట. అంటే ఆయన వైపు చూస్తే వెంటనే అది గుర్తు రాలేదు. దేవుని చిత్తం అన్న మీకు ఏమైనా గుర్తు వస్తే చెప్పండి అన్న. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిన అనే మాట ఉంటుంది. సరే, కనపడితే ఓకే, కనపడకపోతే దేవుని చిత్తం అయితే మరొకసారి చూసుకుందాం. యోహాను సువార్తలో అన్నా సరే, కీర్తనలు 34:5 ఉంది. అదే సమయంలో కీర్తనలు 34 బాగానే చదవండి. కీర్తనలు 34:5 వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అంటే ఆయన వైపు చూస్తే వెలుగు వస్తుంది, అంటే చీకటి పోతుంది. అంటే వెలుగు ఎందుకు వెలుగు? ఆయనే లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ మాటగా ఇప్పుడు కనపడింది యోహాను సువార్త 6వ అధ్యాయంలో 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వారిని లేపుదును. అంటే కుమారుని చూసి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసే అనుభవం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఇప్పుడు ప్రభు బలలో చేయివేసే మనమందరము ఎవరమే? భాగ్యవంతులమే. మరి ప్రభు బలలో చేయి వేయలేకపోతే భాగ్యవంతులు కాదు, అది గుర్తు చేసుకోవాలి. ఇట్టి భాగ్యం మనకి ఎలా వచ్చింది? మన దగ్గర ఏమన్నా ఆస్తులు ఐశ్వర్యాలు ఏమన్నా ఉన్నాయా? ఇవేమీ లేవు. వీటన్నిటికంటే గొప్పదైన యేసు నామం మనం కలిగి ఉన్నాము, నిజరక్షకుడిని మనము కలిగి ఉన్నాము. అందువల్ల మనము భాగ్యవంతులమైనాం, అది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు బలలో ప్రార్థన పూర్వకంగా మనము పాల్గొందాం. ప్రార్థన చేసుకొని, ప్రభువా మీరు నాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు, బలలో చేయడానికి కావలసిన కృప దయచేయండి. అంతేకాకుండా ఇంకా మన వ్యక్తిగతంగా మన గత మాసంలో మన వైఫల్యాలు ఏమైనా ఉన్నాయేమో, గత మాసంలో మన ప్రభువును మనం ఎక్కడైనా ఇబ్బంది పెట్టించామో, మన ప్రభువుని గత మాసంలో మనం ఏమైనా ఏడ్పించినామేమో, అది గుర్తు చేసుకొని క్షమాపణ కోరి సమాధానంతో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. దేవుడి మాటలు దీవించుగాక.